ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో నామినేషన్స్ జరిగాయి. వాళ్ళు ఏమన్నా అనుకోని మనం నామినేషన్సే అనుకుందాం. ఎందుకంటే నామినేషన్స్ ఏదైతే బిగ్ బాస్లో మనం చూస్తామో ఈరోజు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అది చూశాను నేను. అందుకే చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి సోనియా, సిద్ధు వీళ్ళు నామినేట్ చేసింది వచ్చేసి నూక్రాజ్, ఆసియా వీళ్ళనైతే నామినేట్ చేశారు. ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ కప్పుల్, ఇది ఒప్పుకోవాలి. గేమ్స్ వస్తే 100% పెడతారు, వాళ్ళే గెలుస్తారు, చాలా టైమ్స్ గెలిచారు. కానీ ఎక్కడ ప్రాబ్లం ఏంటంటే నూక్రాజ్తో ప్రాబ్లం. ఆమె ఏదన్నా చెప్పడానికి వచ్చినా, ఏదన్నా గేమ్ ఓడిపోయినా ఇతను అరుస్తున్నాడు, వినడం లేదు. అందుకే ఆమె డిస్టర్బ్ అవుతుంది. ఈ నేడం సరిగ్గా కూడా గేమ్ ఆడలేకపోతుంది అని చెప్పింది నా దగ్గర. అందుకే నువ్వు ఆమె ఏదన్నా తప్పు చేసినా మీరిద్దరూ అండర్స్టాండింగ్లో ఉండి మాట్లాడుకోవాలి, అప్పుడు మీరు ఇంకా ముందుకు వెళ్తారు అని సోనియా చెప్పింది. కానీ ఇతనేం చెప్తున్నాడు, దీంతో నేను ఒప్పుకోను అంటున్నాడు. మనం చూసిన దాన్ని బట్టి మనకు కూడా అదే అర్థమైంది. నూకరాజు కనుక కొంచెం ఆమెను అర్థం చేసుకొని నెమ్మదిగా అరసకుండా చెప్తే ఖచ్చితంగా ఇద్దరు ఇంకా ముందుకు వెళ్తారని మనకు అనిపించింది. ఇంకోటి అన్నాడు, ఒకవేళ గొడవ అయితే నేనే కదా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత సాల్వ్ చేస్తున్నా అంటున్నాడు. ఒకవేళ సాల్వ్ చేయకపోతే నాది తప్పు అంటున్నాడు. ఎక్కడ సాల్వ్ చేశాడు? నిన్న గొడవ అయింది, ఆ అమ్మాయి ఇతని దగ్గరికి 3 సార్లు వచ్చింది, కానీ ఇతను చిరాకు పడుతూనే ఉన్నాడు. ఇంకా పక్కకు వెళ్ళాడు, ఎడవాలంటే ఎంతమంది చూశారు, ఇదే అని మాట్లాడాడు. ఎక్కడ సాల్వ్ చేసినట్టు ఉంటుంది. ఆమె వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూర్చొని మాట్లాడి ఇలా కాదమ్మా అలా కాదమ్మా అని నింటే సరిపోయేది. ఇంకా ఎక్కువ చేశాడు. నిన్నంతా చిరాకు తెప్పిస్తూనే ఉన్నాడు. ఎపిసోడ్ అంత ఇది చేశాడు. వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే మేము ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాం, 2 డేస్కి ఒకసారి గొడవ పడుతూనే ఉంటాం, చిన్న విషయాలకంతా గొడవ పడుతూనే ఉంటాం, మళ్ళీ కలిసిపోతాం అంటున్నాం. ఇంకెందుకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్కి వచ్చింది? మీరు బెస్ట్ కప్పులని నిరూపించుకోవడానికి కదా. నేను బయట ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉంటా, బయట బూతులు మాట్లాడతా, ఇక్కడ బూతులు మాట్లాడతా, నా కోపం అలాగే ఉంటుంది, నేను మార్చుకొని ఇక్కడ మార్చుకుంటే నేను ఫేక్ అవుతా. ఏంటిది? ఇక్కడికి వచ్చింది మీ అలవాట్లు ఏదైతే చెడ్డ ఉన్నాయో మార్చుకోవడానికి వచ్చారు. బిగ్ బాస్లో ఎలాగైతే మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి వచ్చారు, అలా కొన్ని ఏవైనా మీకు నచ్చనివి మార్చుకోవాలని. ఇక్కడ అది మార్చుకోవాలి కదా. ఆమెకి ప్రేమగా చెప్తే ఆమె వింటుంది, నువ్వు చిరాకు పడుతూ ఏడిస్తే ఆమె ఏడుస్తుంది. ఆ తర్వాత మీ గేమే డిస్టర్బ్ అవుతుంది. అదే వాళ్ళు చెప్తున్నారు, ఇది అతను వినడం లేదు. నిన్న కూడా చూడు, నువ్వు చిన్న విషయానికి ఆమె పైన అంత అడిచేసావు. మాకు ఏదన్నా ఇప్పుడు ఆమె చిన్న తప్పు చేసినా నీ పక్క చూస్తాం, ఎందుకంటే నువ్వు గట్టిగా అరుస్తావు, రియాక్ట్ అవుతావేమో మాకు భయం అవుతుంది. అంతలా నువ్వు ఇంపాక్ట్ క్రియేట్ చేసావని సోనియా, సిద్ధు చెప్తున్నారు. అది ఆడియన్స్లో కూడా ఉంది. ఖచ్చితంగా నూకరాజ్ ఈ విషయంలో మార్చుకోవాలి. కొంచెం నిదానంగా అమ్మాయికి చెప్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఇప్పుడైతే టాప్ 5లో ఉన్నారు. ఓట్లు ఒకవేళ పెడితే ఖచ్చితంగా వాళ్ళే విన్ అయ్యే కూడా అవకాశం ఉంది. గేమ్ అయితే బాగా ఆడుతున్నారు. నూకరాజు విషయంలోనే కొంచెం అతను తగ్గాలి. లేదు నేను ఇలాగే ఉంటా, ఈరోజు చెప్పినట్టే మూర్ఖత్వంగా ఇంకా నేను ఇలాగే ఉంటా, బయట ఎలా ఉన్నాను ఇక్కడ ఎలాగుంటా, బూతులు మాట్లాడతా అంటే ఇంకా కుదరదు. కానీ ఆసియాని మెచ్చుకోవాలి. అతను అరవడం లేదు, నిదానంగానే చెప్తున్నాడని. ఎంత ఏమన్నా అన్ని వెనకేసుకుంటూనే వస్తుంది. నూకరాజుని అయితే బెస్ట్ సపోర్ట్ ఇస్తుంది. గేమ్స్లో అయితే 100% ఎఫర్ట్స్ పెట్టి అతన్ని విన్ను చేపిస్తూనే ఉంది. నూకరాజే కొంచెం మారితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు.